ఎవరు మీకు స్ఫూర్తి? ఎవరు అసలు ఒక గేయ రచయితగా మీకు స్ఫూర్తి? సార్ నాకు గేయ రచయితగా ముందు రచయితగా నాకు బాగా స్ఫూర్తి సినారే గారు సార్. ఓకే. నేను మామూలు కాంటెంపరీ సాహిత్యం నేను ఫస్ట్ సినారే గారి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, మట్టి మనిషి, ఆకాశం, విశ్వంభర అవి చదువుకున్నాను బాగా. తర్వాత అంటే మనకి అలెక్స్ హేలీ పుస్తకం ఒకటి ఉంటుంది సార్, 7 తరాలని, ది రూట్స్ అని అంటారు. ఆ పుస్తకం ఒక్కొక్క వయసులో ఒక్కోలాగా కనపడుతూ ఉంటుంది. 7 ఏళ్ల వయసులో చదువుకున్న కుర్రాడికి ఒకలాగా కనపడుతుంది, వయసును బట్టి అలా మారుతుంటారు కదా సార్. నా ప్రయాణం కూడా నాకు సాహిత్యంలో వచ్చేటప్పటికి కాలానుగుణంగా మారుతూ వచ్చింది సార్. నేను ఫస్ట్ వేటూరు గారికి చూసి ఇన్స్పైర్ అయ్యి పాట రాయటం మొదలుపెట్టాను సార్. ఏకలవ్య శిష్యుడిని నేను. ఆయన పాటలు ఆయన రాసే శైలి నాకు చాలా ఇష్టం. ఆ శైలితోటే నేను పాటలు రాయడం అనేది మొదలుపెట్టాను సార్. కానీ నేను ఇక్కడికి వచ్చాక వేటూరి గారు అంటే మనకి ఒకళ్ళ గొప్పతనం తెలియకపోవటం అనేది మన తాలూకు అజ్ఞానమే తప్ప అహంకారం కాదు సార్. సో ఈ సందర్భంగా నేను వేటూరి గారి పాటలు నేను వినేవాడిని, శాస్త్రి గారి పాటలు నేను పెద్దగా వినలేదు సార్. యథార్థంగా చెప్తున్నాను, శాస్త్రి గారి పాటలు వినలేదు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక శాస్త్రి గారు ఇంత గొప్పవారా అని తెలుసుకున్నాను నేను. ఎందుకంటే సినిమా పాటకున్న పరిధి వేరు. ఆ పరిధిలో ఈయన ఎంత విన్యాసం చేశారా, ఆ పరిధిలో నేను చేశారని ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకి రావడానికి నాకు వేటూరు గారి ఇన్స్పిరేషన్, ఇండస్ట్రీలో నేను రాస్తున్న దానికి మాత్రం శాస్త్రి గారి ఇన్స్పిరేషన్గా అనిపిస్తాను. వాళ్ళిద్దరి ప్రభావం నా మీద విపరీతంగా ఉంది.